వీళ్ళిద్దరిది స్నేహమా, స్నేహానికి మించిన బంధమా? ఇది బయటకి పాజిటివ్ గా ప్రొజెక్ట్ అవుతుందా, నెగటివ్ గా ప్రొజెక్ట్ అవుతుందా? వీటితో సంబంధమే లేకుండా వీళ్ళకి ఓట్లు పడుతున్నాయి. వీళ్ళిద్దరు నామినేషన్ లో ఉన్నారంటే మోర్ దెన్ 50% ఓట్స్ వీళ్ళకే పడుతున్నాయంటే వీళ్ళని జనాలు ఎంతగా నమ్ముతున్నారు, ఈ బాండింగ్ ని ఎంతగా నమ్ముతున్నారో మనకు అర్థమవుతుంది. సో దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే కొంతమంది అనొచ్చు, ఆల్రెడీ నేను రీసెంట్ గా చూసాను, నువ్వు తనుజా పిఆరా కళ్యాణ్ పిఆర్ అని. నేను ఎవరి పిఆర్ కాదు స్వామి, బయట సిచ్యువేషన్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, వీళ్ళు ఓటింగ్ లో ఊచకోత కోస్తున్నారు. నార్మల్ గా కాదు, మోర్ దెన్ 30% ఓట్స్ ఓన్లీ తనుజాకే పడుతున్నాయి. మోర్ దెన్ 20% ఓట్స్ ఓన్లీ కళ్యాణ్కే పడుతున్నాయి. మోర్ దెన్ 10% ఓట్స్ సంజనాకు పడుతున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో వీళ్ళిద్దరికి పాజిటివ్ గా వెళ్తున్నట్టే కదా. సో సిచ్యువేషన్ ఎలా ఉందంటే నార్మల్ గా లేదు, దుమ్ము దులిపేస్తున్నారు ఓటింగ్ లో వీళ్ళిద్దరికి ఎదురే లేదు స్వామి. వీళ్ళిద్దరు నామినేషన్ లో ఉన్నారంటే ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతున్నారు. అన్ని ఓట్లు వీళ్ళకే పడిపోతుంటే మిగతా పంచుకోవాలి కదా మిగతా వాళ్ళందరూ. అది సిచ్యువేషన్ అనమాట. దాని గురించి మీరు ఒకసారి మాట్లాడితే ప్రతి వీకు వీళ్ళిద్దరున్న చోట ప్రతిసారి మనకి ఇదే కనిపిస్తుంది. సో వీళ్ళిద్దరిని జనాలు నమ్ముతున్నారు. టాప్ 5 లో వీళ్ళిద్దరు నిలబెడతారని ఆల్మోస్ట్ మనకు క్లారిటీ అయితే వచ్చేసింది. సో వీళ్ళు ఇలాగే ఆడితే టాప్ 1 వెళ్ళే సిచ్యువేషన్ కూడా ఉందన్నమాట. సిచ్యువేషన్ ఇది. బయట నిజంగానే వీళ్ళు దుమ్ము లేపేస్తున్నారు ఓటింగ్ లో. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ఓటింగ్. అంటే ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు అప్పుడే చెప్పాను, ఎందుకంటే అది తారుమారు అవుతుంది. సో ఇంకొక వీడియోలో ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు, ఎందుకు వాళ్ళు డేంజర్ జోన్ లో ఉన్నారో మళ్ళీ మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికి తనుజ అండ్ కళ్యాణ్ దుమ్ము దులిపేసి ఓచకోత వచ్చేస్తున్నారు అంటే ఓటింగ్ లో. సో ఇది సిచ్యువేషన్. ఇంతకన్నా మాట్లాడడానికి వీడియోలో ఏం లేదు. సో ఏం చెప్పాలనుకున్నాను చెప్పేశాను. సో మీకు ఇంకా స్టిల్ ఏమన్నా నా సైడు పిఆర్ గా అనిపిస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్, బట్ ఐఎమ్ నాట్ పిఆర్ టు ఎనీ వన్. ఐఎమ్ బెస్ట్ లైక్ అంటే నిజాయితీగా నిజం చెప్పడానికి ముందుకు వస్తున్నాను. చెప్పాల్సింది చెప్పాను. జై హింద్. శ్రీని సైనింగ్ ఆఫ్.